ఈ సృష్టిలో ఉన్నదంతా శక్తి మాత్రమే. అయితే ఈ శక్తి యొక్క స్వభావాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు అది ఎలా పనిచేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న మనుష్యులు, జంతువులు, మొక్కలు, పరిస్థితులు అన్నీ తమదైన శక్తి క్షేత్రాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఒకదానిపై మరొకటి ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. ఇక మానవుల విషయానికొస్తే, మీరు ధ్యాసని ఎవరిపై కేంద్రీకరిస్తే వారు మీ ప్రభావానికి లోనవుతారు, లేదా మీరే వారి ప్రభావానికి లోనవుతారు. ఇది మీ స్థితిని అనుసరించి జరుగుతుంది. మీరు తక్కువ స్థితిలో ఉంటే మీరే ప్రభావితమవుతారు. మీరు ఎక్కువ స్థితిలో ఉంటే మీ ప్రభావానికి వారే లోనవుతారు. అంటే ఉన్నత శక్తి ఎప్పుడూ తక్కువ స్థితిలోని శక్తిని ప్రభావితం చేస్తుంది అని మీరు తెలుసుకుంటారు. ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంది. ఈ అనుసంధానం అనేది శక్తి తీగల ద్వారా జరుగుతుంది. వీటినే ఎనర్జీ స్ట్రాండ్స్ అంటారు. మానవులు మొదటగా ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ ద్వారానే తమ తల్లితో అనుసంధానమై ఉంటారు. దీనివల్ల తల్లి బిడ్డని అనుభూతి చెందుతుంది, అలాగే బిడ్డ తల్లిని అనుభూతి చెందుతుంది. క్రమంగా వారు పెరిగాక వారికి చాలామందితో ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ అనేవి ఏర్పడతాయి. సాధారణంగా మీరు ఎవరితో మాట్లాడినా వారితో మీకు ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ కనెక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల మీరు శక్తిని పొందవచ్చు లేదా కోల్పోవచ్చు. కానీ ఇవి ఏమాత్రం బయటికి కనిపించవు. కానీ దివ్య దృష్టి కలిగిన మానవులు మాత్రం వీటిని చూడగలుగుతారు. ఇవి వారి స్థితిని బట్టి వివిధ రంగుల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ ద్వారానే మీరు ఈ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు. అందుకే మీరు దానికి బందీగా ఉంటారు. చాలామంది అందుకే స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకంటే సబ్కాన్షియస్గా డీపర్ లెవెల్లో వారికి ఇదంతా తెలుసు కనుక. కానీ ఫిజికల్ కాన్షియస్కి మాత్రం ఇదేమీ తెలియదు కనుక వారు బందీలుగానే ఉండిపోతారు. కొన్ని సందర్భాలలో ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ ఎంత బలంగా ఉంటాయంటే మనుషులు తమ శక్తిని సైతం పూర్తిగా కోల్పోతారు. సాధారణంగా ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా ఏర్పడతాయి. ఇవి ఒకరి హార్ట్ చక్ర నుంచి మరొకరి హార్ట్ చక్రాకి కనెక్ట్ అయి ఉంటాయి. దీని వలన వారు ఇరువురు ఒకే రకమైన అనుభూతులను కలిగి ఉంటారు. అలాగే ఇద్దరు శత్రువుల మధ్య కూడా ఈ ఎనర్జీ స్ట్రాండ్స్ అనేవి ఏర్పడతాయి. దీనివలన వారు ఒకరినొకరు ఆకర్షిస్తారు. దీనివలన ఎదుటివారు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మీ శక్తిని హరింపచేయవచ్చు, మీ నుంచి సమాచారాన్ని పొందవచ్చు లేదా హింసించవచ్చు. అందుకే మీరు ఎవరితోనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. 5 నిమిషాలు దాటితే మీ ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ, మీ ఇన్ఫర్మేషన్ అన్నీ వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక అన్నిటికంటే శక్తివంతమైన ఎనర్జీ స్ట్రాండ్స్ సెక్స్ వలన ఏర్పడతాయి. దీనివలన మీరు మీ సర్వస్వాన్ని ఇతరులతో షేర్ చేసుకున్నట్లే. మీ ఎమోషనల్ బ్లాక్స్, కార్మిక్ బ్లాక్స్, ఎనర్జీస్ అన్నీ ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనివల్ల మీ శక్తి క్షేత్రం పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కానీ ఇది మీకు వెంటనే తెలియదు.
కొంతకాలం తర్వాతే తెలుస్తుంది. ఒకరికి మించి సెక్స్ పార్ట్నర్ ఉన్నప్పుడు మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోండి. మీ శరీరం ఒక దివ్యమైన శక్తి క్షేత్రం. దీనిని మీరు సవ్యంగా వాడితే అది మీకు దివ్యత్వాన్నే ప్రసాదిస్తుంది. మీతోనే మీరుండండి. మీ కాంతి పెరుగుతుంది. దానిని ఈ భూమికి పంచండి.